ఎన్టీఆర్ కెరీర్ లోనే అంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీల్లో ఒకటి దేవరా. ట్రిపుల్ ఆర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ కావడం, దానికి తోడు ఈ మూవీలోని ప్రతి పాట కూడా వైల్డ్ ఫైర్ లాగా క్లిక్ అవడంతో సినిమాపై ఫ్యాన్స్ లో, ఆడియన్స్ లో అంచనాలు కన్నీ వినిరిగిన రేంజ్ లో అయితే పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఓపెనింగ్స్ వసూళ్లు, లాంగ్ రన్ వసూళ్లు కూడా వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ లాంగ్ రన్ ఉన్న సినిమా ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ అయితే రాలేదు. ఎన్టీఆర్ డ్యాన్స్, అనిరుద్ మ్యూజిక్, జాన్వీ కపూర్ అందాలు మరియు కొన్ని సీన్స్ క్లిక్ అవడంతో ఆడియన్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. అయితే క్లైమాక్స్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్టుగా సొంత కొడుకు అయిన వర దేవరాన్ని ఎందుకు చంపాడు అది తెలియాలంటే పార్ట్ 2 వరకు ఎదురు చూడండి అనే ట్విస్ట్ పెడతాడు డైరెక్టర్ కొరటాల శివ. ఈ క్లిప్ హ్యాంగర్ ఆడియన్స్ కి అస్సలు ఎక్కలేదు. సెకండ్ పార్ట్ తీసేంత కథ అస్సలు లేదు. ఒకవేళ తీసినా కమర్షియల్ గా అట్టర్ ఫ్లాప్ అవుతుందని సినీ ఇండస్ట్రీలో చాలా మంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆడియన్స్ ని ఇంట్రెస్టింగ్ కి గురి చేసే ఎలిమెంట్స్ ఏవి కూడా లేవు. ఎన్టీఆర్ కి కూడా ఈ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ లేదు. కానీ కొరటాల శివ పట్టుబడి ఆయన వెంట తిరుగుతూ ఈసారి కథ మామూలుగా రాలేదని ఒప్పించే ప్రయత్నం అయితే చేశాడు. కొరటాల శివ ఇబ్బంది పెడుతుండే లోపు వద్దు అని బలంగా ఎన్టీఆర్ చెప్పలేకపోయాడు. కానీ వార్ 2 మూవీ యొక్క రిజల్ట్ తర్వాత ఈ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ వద్దు అని చాలా గట్టిగా కొరటాలకి చెప్పినట్టు తెలుస్తోంది. పైగా దేవరా మూవీ కమర్షియల్ గా భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమా కూడా కాదు. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసిన నాగవంశీ ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ వసూళ్లను అయితే బయటికి రానివ్వకుండా చేసి తాను ఇచ్చిన కలెక్షన్స్ మాత్రమే సైట్స్ లో అప్లోడ్ అయ్యేలా చేశాడు. ఆయన ఇచ్చిన కలెక్షన్స్ లెక్కల ప్రకారం చూస్తే ఈ మూవీకి 450 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు. కానీ వాస్తవానికి ఈ మూవీకి కేవలం 330 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఇది బయర్స్ కి ఈ సినిమాకు ఫైనాన్స్ చేసిన వారికి తెలుసు. అందుకే ఫైనాన్సియర్ ఈ సినిమా సీక్వెల్ కి డబ్బులు పెట్టేందుకు ముందుకు రాకపోవడం ఈ మూవీని అఫీషియల్ గా ఆపేసినట్టు తెలుస్తోంది. దీనిపై మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.